మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్కి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా యంత్రాంగం. అటు నిజామాబాద్ జిల్లా మరి కామారెడ్డి జిల్లాలో కూడా ఏదైతే పోలింగ్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు కానీ బ్యాలెట్ బాక్స్లు కానీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఇక్కడ పాలిటెక్నిక్ కేంద్రంలో ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ పాలిటెక్నిక్ కేంద్రంలో ఏదైతే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల ఏదైతే వారికి సదుపాయాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలతో పాటు ఇక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క పోలింగ్ బూత్కు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించి అన్నిటినీ ఇక్కడ పీఓస్ కానీ తర్వాత అసిస్టెంట్ పీఓస్ కానీ తర్వాత ఎన్నికల సిబ్బంది అన్ని మెటీరియల్స్ని సప్లై చేయడానికి ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తుంటే చాలా కిక్కిరిసిన జనం కనిపిస్తోంది. మనకు ప్రధానంగా మనం చూసుకుంటే అయితే నిజామాబాద్ జిల్లాలో దాదాపు మనకు ఏదైతే మొత్తం జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలు అటు ఆర్మూర్ కానీ బోధన్ కానీ ఏదైతే భీమ్గల్ ఏదైతే మున్సిపాలిటీలలో దాదాపు 146 వార్డుల్లో మనకు 729 పోలింగ్ కేంద్రాలను అన్నింటినీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో 488 మనకు ఎక్కడైతే ఇక్కడ పోలింగ్ కేంద్రాలను మనకు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గారు ఇందాకనే మనకు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి పోలింగ్కు స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 183 సమస్యాత్మక ప్రాంతాలు అదేవిధంగా 123 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినామని చెప్పేసి కూడా ఇందాకనే సిపి గారు కూడా మనకు వెల్లడించడం జరిగింది. మొత్తంగా 73 మంది మైక్రో అబ్జర్వర్లతోటి పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మనకు ఆర్మూర్ బోధన్ భీమ్గల్ తర్వాత ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్లో ఓవరాల్గా ఏదైతే పోలీస్ సిబ్బంది కానీ తర్వాత ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం కానీ భారీ పోలీస్ పికెటింగ్లో ఏర్పాటు చేయడం కానీ తర్వాత ఒక సిస్టమ్ పెట్రోలింగ్ సిస్టాన్ని కానీ ఏర్పాటు చేయడం దానికి ఎక్కడికక్కడ ఈ సమస్యాత్మక ప్రాంతాలలో పెద్ద ఎత్తున్నే ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా 4 మున్సిపాలిటీలలో మనకు మొత్తం 92 వార్డులు ఉన్నాయి. ఆ 92 వార్డులలో కూడా రేపు పోలింగు జరగబోతుంది. అందులో మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎల్లారెడ్డి కానీ తర్వాత అక్కడ బిచ్కుంద కానీ తర్వాత బాన్సవాడ కానీ తర్వాత కామారెడ్డి పట్టణం మొత్తానికి ఈ అన్నింటిలో కూడా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అక్కడ కూడా కామారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు నిజామాబాద్ ఏదైతే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం దగ్గర మనకు అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విధమైన సిబ్బందికి మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సరే, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎవరైతే సిబ్బంది డ్యూటీలు పడిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ టేబుల్ వైజు రూట్ వైజు అందరికీ ప్లస్ మెటీరియల్స్ అన్నీ సప్లై చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ఈజీగా తర్వాత జోనల్ ఆఫీసర్స్ని అలాగే రూట్ ఆఫీసర్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి వరకు ఎక్కడైతే వీళ్ళకి కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో సదుపాయాలు కూడా సమకూర్చడం జరిగింది. మీరు అన్నట్టుగా వెబ్ క్యాస్టింగ్ అన్నీ రెడీ చేసి పెట్టారు. తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఈ భోజనాల తర్వాత వీళ్ళకి మెటీరియల్ చెక్ చేసుకోవడం జరిగింది. భోజనాల తర్వాత వీళ్ళకి జోనల్ ఆఫీసర్ దగ్గరుండి వాళ్ళ రూట్లలో బస్సుల సహాయంతో వాళ్ళని దించేసి మళ్ళీ రేపు ఎన్నికల ప్రక్రియ తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ యథావిధిగా వాళ్ళని ఇక్కడ ఈ సెంటర్కి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సిబ్బంది సఫిషియెంట్గానే ఉన్నారా లేకపోతే ఎక్కడన్నా అంటే తక్కువ గిట్లు ఉన్నారా? సిబ్బందికి ఏం కొరత లేదండి. ఆల్రెడీ మున్సిపల్ సిబ్బంది కూడా చాలా ఉన్నారు. మనకు గ్రౌండ్ వర్క్ అంతా మ్యాక్సిమం వాళ్ళే చేస్తున్నారు. ఆఫీషియల్ పరంగా అయితే ఈ జోనల్ ఆఫీసర్స్ అలాగే ఈ నియంత్రణ పరంగా కమిషనర్ గారు టోటల్ పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే 2 కేంద్రాలుగా ఇటు ఒక 24 అక్కడ ఒక మిగతా 24 అట్లా 2 కేంద్రాలుగా విభజించి వీళ్ళందరూ విధులకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇబ్బంది కాకుండా 2 భారీ ఎత్తున టెంట్ సదుపాయాలతో అలాగే భోజనాలు కూడా మంచి రుచికరంగా వండి పెట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ కూడా అక్కడ వాళ్ళకి పోలింగ్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ అక్కడ వాలంటీర్స్ కూడా మున్సిపల్ నుంచి నియమించడం జరిగింది. శంకర్ భవన్ పడిందండి మాకు. 750 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, అన్ని రకాలుగా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో మీకు అంటే కల్పిస్తున్నారు భద్రత? ఇక్కడ చాలా ఇంతకుముందు మనం ప్రతి ఎలక్షన్లో చూసినట్టే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మన సెంటర్కి వెళ్ళే క్రమంలో సపరేట్ బస్సు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైమరీగా మన వర్క్ మనం చేసుకుంటాం. వర్క్ చేసుకున్న తర్వాత మార్నింగ్ 7 o'clockకి
6:50కి అట్లా సీల్ అయిపోయిన తర్వాత ఎర్లీగా 7 o'clockకి మనకి స్టార్ట్ అవుతుంది పోలింగ్. 5 o'clock వరకు నడుస్తుంది. అంటే ఇంకా ఎలాంటి దిశానిర్దేశం చేశారండి రేపటి అంటే పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి? దాదాపు 2 ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది సార్. 2 ట్రైనింగ్స్ ఇస్తూ ప్రతి ట్రైనింగ్లో ఎలా పోలింగ్ నిర్వహించాలి, ఏ రకంగా మన ఏ ఆర్టికల్ ప్రకారం వెళ్ళాలా, సమస్యలు వస్తే టెండర్ ఓటు రాకుండా ఎట్లా చూసుకోవాలా, లేకపోతే బ్లైండ్ ఓటర్స్ వస్తే ఎట్లా చేయాలా అనేది అవన్నీ చెప్పడం జరిగింది. వాటితో పాటు హ్యాండ్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బుక్లో ఉన్నట్టు ఏదైనా డౌట్ వస్తే అప్పటికప్పుడు రెఫర్ చేసి దాన్ని బట్టి మన పైన జోనల్ ఆఫీసర్ ఉంటారు, వారితో మాట్లాడిన తర్వాత ముందుకెళ్తాం. అంటే ఓటర్లను గుర్తించడంలో అంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు? దాదాపు 18 కార్డ్స్ ఉంటాయి సార్. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఎపిక్ కార్డు అటువంటివి. ఆ 18 కార్డ్స్లో ఏది వచ్చినా కానీ ఒరిజినల్ చూసి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫేసు అండ్ ఆ యొక్క ఓటర్లో ఉన్నటువంటి ఫోటో మ్యాచ్ చేసిన తర్వాతనే ఓటు మనం జారీ చేయడం జరుగుతుంది. ఉన్నాయి. తర్వాత పోలింగ్ మీకు ఎక్కడ పడ్డదండి? నాకు రిజర్వ్లో పడ్డది సార్, అందుకని వెయిట్ చేస్తున్నాం. డ్యూటీ చేస్తారేమో అని వెయిట్ చేస్తా ఉన్నాం. ఎట్లుంది ఇప్పుడు మున్సిపల్ ఇక్కడ ఎన్నిక పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు? బాగా ఉన్నాయి సార్. టిఫిన్ అది భోజనం కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? అంటే ఓవరాల్గా అంటే ఇప్పుడు కలెక్టర్ గారు మీకు ఎలాంటి ట్రైనింగ్స్ ఇచ్చారు మీకు అంటే సక్సెస్ చేయడానికి? ట్రైనింగ్ ఏపీఓ ఉంది సార్, మాకు ఏపీఓ అసిస్టెంట్ డిసైడింగ్ ఆఫీసర్ మాకు ట్రైనింగ్ 2 విడతలలో ఇచ్చాను సార్. అని బాగానే చేశారా? ఎట్లా సఫిషియెంట్ ఉందా ఇక్కడంతా? సార్ పర్వాలేదు, బాగుంది. అదవిడి ఏం లేదు, ఈసారి ప్రశాంతంగా కనబడుతుంది. గతంలో మీరు చాలా సార్లు కూడా ఎన్నికలు చేశారు కదా, అప్పటికి ఇప్పటికి ఎట్లుంది? మేము ఎప్పుడు ఇక మాకు అంతే సార్, చేయాలి కాబట్టి డ్యూటీలో భాగంగా చేయాల్సిందేనా? కాబట్టి ఏమనిపిస్తుంది సార్ అంటే ఓవరాల్గా అంటే జస్ట్ ఓటింగ్ అనేసరికి అనేక రకమైన ఉంటాయి కదా, ఆంక్షలు ఉంటాయి, తర్వాత డ్యూటీస్లో కూడా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి కదా, ఎట్లుంటుంది? డ్యూటీలో అయితే కామన్ సార్, ఇబ్బందులు అనేది అక్కడ వెళ్ళిన తర్వాత ఉంటాయి, అది ఎక్కడైనా అంతే. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది సార్, ఇక్కడ కూడా పర్వాలేదు. టీటీడీ కళ్యాణ మండపం. టీటీడీ కళ్యాణ మండపమా? ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగున్నాయి సార్, బాగున్నాయి. అంటే ఇప్పుడు అంటే మీకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు, ఏ విధంగా మీకు ముందు పోతుంది? నేను ఓపీఓ సార్. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్, మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు, మంచి స్టేషనరీ బాగానే అందించారు, అంత కరెక్టే ఉంది. కాకపోతే ఎండైంది, ఇంకా సిబ్బంది వస్తున్నారు కానీ దాదాపు అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మాది లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం కోటిగల్లి తరఫు ఏర్పాట్లు బాగా ఉన్నాయి సార్. ఇది దాదాపు ప్రయాణం కావడమే, వెళ్ళిపోవడమే, పోలింగ్ స్టేషన్లకు వెళ్ళిపోవడమే తర్వాయి. అంటే ఓవరాల్గా మీకు శిక్షణ ఏ విధంగా ఇచ్చారు? శిక్షణ దీనికి అనుగుణంగానే ఉంది, చాలా బాగుంది, శిక్షణ బాగుంది, ఇది కూడా బాగుంది, ఏర్పాట్లు కూడా బాగానే ఉంది. అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ సదుపాయాల విషయంలోనే కానీ, తర్వాత ఈ బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు కూడా కడ్బందీగా పంపిణీ చేసే విధంగా ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి వెంకరేకుల సాయిలు, S6 న్యూస్, నిజామాబాద్.